హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో గేమ్ క్యాప్చర్ కార్డ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సో అలాగే స్ట్రీమింగ్ అప్పుడు సబ్స్క్రైబ్ ఇంట్రో ఏ విధంగా వేసుకోవాలి, సో మన ఇంట్రోస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే స్టూడియో మోడ్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్లో ఉన్న ఎలెక్ట్ ఫీచర్స్ని ఓబిఎస్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సో అలాగే మనం గేమ్స్కి ఏమైనా లేఅవుట్స్ అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే చూద్దాం. సో అలాగే మీకు మరొక వీడియో కూడా రావడం జరుగుతుంది. అందులో యూట్యూబ్లో మనం లైవ్ స్ట్రీమింగ్ ఏ విధంగా చేయాలి, సో ఈరోజు పెట్టుకున్న సెటప్తో మనం అక్కడైతే లైవ్ స్ట్రీమింగ్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైన సెట్టింగ్స్ అంటే పెట్టుకోవాలి, స్ట్రీమింగ్లో స్మూత్ స్ట్రీమింగ్ కావాలంటే అక్కడైతే చూద్దాం. సో అక్కడైతే లైవ్ స్ట్రీమింగ్ చేద్దాం. సో మీరు అక్కడ వచ్చే అవుట్పుట్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అయితే మీరు చూడొచ్చు. మనం లైవ్లోకి డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్ అంటే అప్లోడ్ చేస్తాను. సో మీరు అవుట్పుట్ కూడా మీరు లైవ్ స్ట్రీమింగ్ అంటే చెక్ చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలోకి అయితే మనం మూవ్ అయిపోదాం. సో మూవ్ అయిపోతున్నట్లయితే ప్రీవియస్గా మనం సీన్ ఇంట్రో అలాగే సీన్ 2 అదే గేమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మనం గేమ్ క్యాప్చర్లో వేరే గేమ్ అంటే పెట్టాను. సో ఇప్పుడైతే నేను వేరే గేమ్ని అయితే పెట్టాలనుకున్నాను. సో ఇక్కడ హ్యూ అని ఉంది కదా, సో ఈ గేమ్ని అయితే నేను ఆడబోతున్నాను. సో దీనికోసం మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి ఈ గేమ్ని అంటే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకుంటున్న వెంటనే అదైతే తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే మీకు తెలుసు కదా, గేమ్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అవ్వి ఆల్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే మళ్ళీ మీరు ఓబిఎస్కి వస్తారు. సో వచ్చాక మీకు ఇక్కడ గేమ్ కనిపిస్తుంది. గేమ్ కనిపించిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేస్తే మీకు గేమ్ అంటే కనిపించడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసరికి నాకు ఇక్కడ లేఅవుట్ అంటే కావాలి. సో లేఅవుట్ కోసం యాడ్లోకి వెళ్ళండి. సో ఇమేజ్, ఇందులో అయితే బ్రౌజ్ చేస్తున్నాను నేను నా లేఅవుట్ని. సో మీకు జనరల్గా గూగుల్లో డైరెక్ట్ మీకు లేఅవుట్స్ అంటే లభించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్ మీరు పిఎన్జీ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ లేఅవుట్ని అయితే నేను ఉపయోగించుకోబోతున్నాను. సో ఓకే ఓపెన్. సో ఓకే, సో చూసారా, నేనైతే ఒక లేఅవుట్ని అయితే పెట్టడం జరిగింది. సో లేఅవుట్ ఈ విధమైన లేఅవుట్ని అయితే నేను పెట్టాను ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నాకు ఇక్కడ నా వీడియో కెమెరా అంటే ఇక్కడ కావాలి. సో దానికోసం మళ్ళీ యాడ్లోకి వెళ్ళండి, వెళ్ళి వీడియో క్యాప్చర్ డివైస్. సో ఓకే, సో ఇక్కడైతే నా వెబ్ క్యామ్ని నేను సెలెక్ట్ చేసుకుని ఓకే. సో ఓకే ప్రెస్ చేసాక నేను దీన్ని అడ్జస్ట్ చేస్తాను. సో అడ్జస్ట్ చేసి అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను క్యాప్చర్ అండ్ డివైస్ని ఏం చేస్తానంటే గేమ్ క్యాప్చర్ ముందుగా అయితే తీసుకుపోతాను. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో కరెక్ట్గా అలైన్మెంట్ ఉంది. సో ఇది సోర్సెస్లో మీరు సేమ్ మీకు ఫోటోషాప్లో లేయర్స్ ఎలా యూజ్ చేసుకుంటారో ఆ విధమైన యూసేజ్ ఉంటుంది. సో పెట్టుకోండి. సో మీరు ఏ సీన్ యాడ్ చేసినా సరే మీ ఆడియో ఇన్పుట్ క్యాప్షన్ అంటే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆడియోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకి గేమ్ నుంచి ఆడియోని అంటే తీసుకోవాలి కదా. సో గేమ్ నుంచి ఆడియోని తీసుకోవడానికి ఆడియో అవుట్పుట్ క్యాప్చర్ ఉంది కదా, సో దీన్ని కూడా తీసుకోండి. సో తీసుకున్నట్లయితే ఇప్పటికే మీకు గేమ్కి సంబంధించిన ఆడియో మీకు లైట్గా అయితే వినపడుతూ ఉంటుంది. సో వినపడడానికి అయితే నేను పెట్టడం జరిగింది రికార్డింగ్లో. సో ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్ స్పీకర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. సో డిఫాల్ట్ ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆడియో అవుట్. సో గేమ్లో ఉన్న ఆడియో అయితే ఇక్కడ అవుట్పుట్లో రావడం జరుగుతుంది. సో ఇదైతే మీకు నేను స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్లో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో అందుకే నేను వాల్యూమ్ అంటే డిక్రీజ్ చేయడం జరిగింది, అందుకే తక్కువగా మీకు వినపడుతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను వాల్యూమ్ని టెంపరీగా ఆఫ్ చేస్తాను, మళ్ళీ వచ్చి ఆన్ చేస్తాను కావాలంటే మీకోసం. సో చూసినట్లయితే ఈ విధమైన సెటప్ అంటే పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఆడియో ఇన్ ఆడియో అవుట్ పెట్టుకోవాలి. సో అలాగే మీరు గేమ్ క్యాప్చర్ని అంటే సెలెక్ట్ చేసుకొని గేమ్ని అంటే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి జనరల్గా మనం చాటింగ్ అంటే పెడుతూ ఉంటాం. సో ఆ చాట్ని ఏ విధంగా తీసుకురావాలో అదైతే నేను ఇంకో సీన్ కింద యాడ్ చేస్తాను. సో దీనికి చాట్ అనే పేరు పెడతాను. సో ఈ చాట్లో ఏం చేద్దామంటే ఇక్కడైతే ఒక లేఅవుట్ కావాలి ఫస్ట్ నాకు. సో ఇమేజ్ని అంటే యాడ్ చేస్తాను లేఅవుట్కి. సో ఇక్కడైతే ఒక లేఅవుట్ తెచ్చుకుంటాను నేను. సో ఓకే, నేను నెట్లోంచి ఈ లేఅవుట్ ఏదో డౌన్లోడ్ చేశాను. సో దాన్ని అయితే తీసుకునేది దీనంటే ఎన్లాక్ చేస్తాను ప్రస్తుతానికి. సో ఈ విధంగా ఎన్లాక్ చేశాను. సో ఎన్లాక్ చేశాక ఇక్కడైతే నాకు ఫస్ట్ నా వీడియో కావాలి కదా. సో దానికోసం ఏం చేస్తానంటే నేను యాడ్లోకి వెళ్తాను. సో ఇక్కడ వీడియో క్యాప్చరింగ్ డివైస్ ఓకే. సో మళ్ళీ నా
క్యామ్ తీసుకున్నాను. సో దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, సో నేను ఈ విధంగా జనరల్ ప్లేస్మెంట్స్ అంటే చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మ్యాటర్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో జనరల్గా సో నాకు ఈ సో కలర్ అయితే పెద్ద నచ్చలేదు. సో నేను ఇది చేంజ్ చేయాలంటే నేను వేరే లేఅవుట్ తెచ్చుకోవడం అవసరం లేదు. సో నేను ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ మీద క్లిక్ చేసి సో రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే నాకు ఫిల్టర్స్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఈ లేఅవుట్కి సంబంధించి సో కలర్ కరెక్షన్ అనే ఒక ఫిల్టర్ని అండి నేను యాడ్ చేశాను. సో యాడ్ చేసి ఇక్కడ నేను సో కలర్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు నేను. సో ఇక్కడ చూడొచ్చు కొద్దిగా రెడ్డిష్గా చేంజ్ అయింది. సో ఓకే నేను ఇదైతే వదిలేస్తున్నాను. వదిలేసి సో నేను నాకు నచ్చినట్లయితే ఇవి చేంజెస్ చేయొచ్చు. సో కాంట్రాస్ట్ని కానీ బ్రైట్నెస్ని కానీ నేను నాకు నచ్చినట్లయితే నేను అడ్జస్ట్ చేసుకొని సో బెటర్ అవుట్పుట్ అంటే తీసుకోవచ్చు నేను. సో ఈ కలర్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు చేంజెస్ చేసుకొని కరెక్ట్ కలర్ని అంటే చేంజ్ చేయొచ్చు. సో లేదు నేను టోటల్గా చేంజ్ చేస్తానంటే సో కింద కలర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో డైరెక్ట్ మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను సో ఇది సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో మొత్తం చేంజ్ అయిపోయిందా. సో ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి కాంట్రాస్ట్లు గట్రా. సో అడ్జస్ట్ చేసుకొని అయితే మీకు తగ్గినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఒక కలర్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని. ఓకే, సో నాకు ఈ విధమైన అవుట్పుట్ వస్తే సరిపోతుంది. సో తర్వాత క్లోజ్ చేస్తాను. సో చూడొచ్చు సో లేఅవుట్ అంటే కంప్లీట్ చేంజ్ చూస్తున్నారు మీరు కలర్లో. సో కలర్ కరెక్షన్ అనే సో మీరు ఫిల్టర్ యూజ్ చేసుకొని సో ఈ విధమైన సో ఇంటర్ఫేస్ అంటే మీరు తీసుకోవచ్చు. సో ఏ లేఅవుట్ అయినా సరే మీరు కలర్స్ అంటే చేంజ్ చేసేయచ్చు. సో వేరే గేమ్కి మీరు వేరే లేఅవుట్లు అనేది తెచ్చుకోవడం అవసరం లేదు. సో తర్వాత చూసుకుంటే ఇక్కడైతే నేను చాట్ అంటే రన్ చేస్తాను. సో ఎలా డిస్ప్లే చేయాలంటే సో దీనికోసం మనం స్ట్రీమ్ ల్యాబ్స్ OBSలో ఉన్న ఫీచర్స్ అంటే తీసుకుంటా. సో ఫస్ట్ అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు సో క్రోమ్లో కంటే వెళ్ళండి. సో స్ట్రీమ్ ల్యాబ్స్ OBS అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది స్ట్రీమ్ ల్యాబ్స్ OBS. సో ఇలా మీకు వచ్చాక ఇక్కడ డాష్ బోర్డ్ అనే సెక్షన్ కనిపిస్తుంది. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇది డాష్ బోర్డ్. సో మీకు స్టార్టింగ్లో లాగిన్ గట్రా అడుగుతుంది. సో ఇవన్నీ నేను సో స్ట్రీమ్ ల్యాబ్స్ OBS సంబంధించిన ట్యూటోరియల్స్ చేసినప్పుడు అయితే చెప్తాను. సో ఆ ట్యూటోరియల్స్ చేసినప్పుడు సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కేవలం అలర్ట్స్ అలాగే చాట్ని ఏ విధంగా తెచ్చుకోవాలంటే చూపిస్తాను. సో ఫస్ట్ మనకి చాటింగ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఆల్ వెడ్జెట్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో కంటే వెళ్ళండి. లైక్ ఇక్కడ చాట్ బాక్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. సో చాట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్స్ OBS నేర్చుకున్నప్పుడు సో క్లియర్గా అయితే చూద్దాం. సో ఇది మీకు ప్రివ్యూ అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నప్పుడు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే పైన మీకు ఒక URL కనిపిస్తుంది. దీని మీద కాపీ అని నొక్కండి. సో కాపీ నొక్కారా. సో కాపీ నొక్కాక విజిట్ URL కాపీ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు తిరిగి OBSకి వచ్చేయండి. సో OBSకి వచ్చాక సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళండి. యాడ్లో బ్రౌజర్ అనే సెక్షన్ అయితే తీసుకొని ఓకే. సో ఇప్పుడు ఇక్కడ URL అనే సెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే సో ఈ సెక్షన్ తీసేసి సో మీరు కాపీ చేసుకున్నది అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు అక్కడ చాట్ సెక్షన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ తెచ్చి పెట్టేయాలి. ఇక్కడ నేను పెట్టాలనుకున్నాను కదా, సో పెట్టాను. సో ఇక్కడ పెట్టిన తర్వాత మనకి ఎవరైనా సో మనం లైవ్ స్ట్రీమింగ్లో సో మనకు కామెంట్స్ చేసినట్లయితే సో ఈ సెక్షన్లోకి వచ్చాక సో ఆ కామెంట్స్ అంటే సో రావడం అంటే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ కింద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే సో మనకి చూపించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇది లైవ్ స్ట్రీమింగ్ అవ్వట్లేదు. సో మనం లైవ్ స్ట్రీమింగ్లో అయితే సో దీని అయితే చూద్దాం సో ఏ విధంగా వస్తుందని. సో నెక్స్ట్ అయితే మనం సో అలాగే మనకి ఇక్కడ ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు, సో ధన్యవాదాలు అని అయితే మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది. సో అది ఏ విధంగా పెట్టుకోవాలో అయితే కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కూడా మనం యాడ్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ సో మీరు వెబ్సైట్ క్రోమ్ కంటే ఒకసారి వచ్చేయండి. సో వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ అలర్ట్ బాక్స్ అని అనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు టెస్ట్ జోనర్ టెస్ట్ సబ్స్క్రైబర్ ఏది ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో సబ్స్క్రైబర్స్ కింద సో దాని కింద సబ్స్క్రైబర్స్ ఉంది కదా, సో దీనికంటే ఎంటర్ అవ్వండి. సో ఎంటర్ అయ్యాక సో ఇది చూడొచ్చు, ఇది సబ్స్క్రైబర్ సెక్షన్ అనమాట. సో నేను ఇదైతే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే నేను సో ఇవన్నీ ఎలా పెట్టుకోవాలని నేను స్ట్రీమ్ ల్యాబ్స్ OBS ట్యూటోరియల్ అయితే చెప్తాను. సో ఇక్కడైతే సో నేను మెసేజ్ ఇవన్నీ సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఎలా పని చేస్తుందో కూడా నేను చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మీరు పైకి వచ్చేయాలి. దీనికి కూడా వచ్చేసరికి ఇక్కడ URL కనిపిస్తుంది. సో కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక మళ్ళీ OBS కార్డ్ వచ్చేయండి. సో వచ్చేసాక సో మళ్ళీ యాడ్
బ్రౌజర్ 2 అని అయితే వస్తుంది. సో ఓకే, ఇక్కడ URL అంటే చేంజ్ చేయండి. సో మీరు కాపీ చేసుకున్న URLని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసుకొని ఓకే, మీరు ఇంకా ఏమి సెలెక్ట్ చేయొద్దు. సో చేసుకున్నాక ఇది కదా, సో మీరు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటే అక్కడైతే ప్లేస్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో నేనైతే కింద అయితే ప్లేస్ చేద్దాం ట్రై చేస్తాను. ఓకే, సో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఇది అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో సో నేను ఒకసారి అయితే చూపిస్తాను. సో దీనికోసం సో ఇలా బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ టెస్ట్ సబ్స్క్రైబర్ ఉంది కదా, సో టెస్ట్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసామంటే సో చూడొచ్చు. సో గంటా కళ్యాణ్ జస్ట్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు అని వచ్చింది. సో ఈ విధంగా సో మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చాటింగ్ సెక్షన్లో మీరు కనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళకు కూడా మీరు డైరెక్ట్గా అయితే ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇంకా లాక్ చేశాను. సో మీరు మరొకసారి టెస్ట్ చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ టెస్ట్ సబ్స్క్రైబర్ అలాగే చూడొచ్చు, గంటా కళ్యాణ్ జస్ట్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు. సో ఈ విధంగా అయితే వస్తుంటుంది. సో మీరు లైవ్ స్ట్రీమింగ్లో మీ సబ్స్క్రైబర్స్ కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా యాడ్ అవుతే సో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నప్పుడు సో ఈ విధంగా అయితే మెసేజ్ చూపిస్తూ ఉంటుంది. సో మనం లైవ్ స్ట్రీమింగ్ టెస్ట్ చేసినప్పుడు కూడా సో ఎవరైనా సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే అదైతే ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఇది మాత్రమే కాదు, ఇంకా మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఎవరైనా డోనర్ వచ్చినా సరే సో అదైతే చూపిస్తుంది. సో చూడొచ్చు, దానికి ఈ విధమైన సో నేను యానిమేషన్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో జస్ట్ డొనేట్ $93 అని. సో ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఇది గేమ్లో కూడా నేను ప్లేస్ చేస్తాను. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. సో మరొకసారి టెస్ట్ చేసి చూద్దామన్నా. సో ఈసారి టెస్ట్ మెంబర్ అని ఇచ్చాను. సో మెంబర్ యాడ్ అయినట్లయితే ఇలా వస్తుంది. సో మనం ఒక్క లింక్ యాడ్ చేస్తే చాలు. సో మనకి డోనర్ వచ్చినా సరే సో సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే అది ర్యాండమ్గా అయితే మనకి చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనం సో సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు మెసేజ్ కానీ సో అలాగే సో మనం లేఅవుట్స్ కానీ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏ విధంగా తర్వాత షిఫ్ట్ అవ్వాలి సో లైవ్ స్ట్రీమింగ్లో అనేది. సో లైవ్ స్ట్రీమింగ్ సెట్టింగ్స్ ఉంటాయి మనకి. సో మనకి బఫరింగ్ రాకుండా లైవ్ స్ట్రీమింగ్ ఏ విధంగా చేయాలి సో అదైతే మనం నెక్స్ట్ వీడియోలో అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ అవుట్.